మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ముందుగా చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మరి గ్రహరాజు రవిగ్రహం మీకు రవి భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడా? జాతక చక్రం మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది. ఎలాగా? ఎందుకు? ఇప్పుడు లగ్నాధిపతి ఎవరైనా సరే మేషం నుండి మీన వరకు ఇన్క్లూడింగ్ సింహరాశి రవిగ్రహం అయినా సరే, ఓకే, లగ్నకారకుడు మరి రవి, అందుకు ఆయన చేతిలో ఉంటుందని చెప్పడం. ఇప్పుడు మనం జన్మించాక మన తల్లిదండ్రుల నీడలో మనం పెరుగుతాం. అంటే తల్లి తండ్రి ఎట్లా అయితే మనల్ని జీవితాన్ని నిర్ణయించి నిర్దేశించి మనకి ఏ చదువు చదవాలి, ఎలా పెరగాలి, ఎలా బుద్ధులు ఉండాలి, ఎలాగా వీరు చదివితే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? తండ్రి ఆలోచిస్తారు. అంటే మన ఎదుగుదలకి కారకుడు తండ్రి. ఆ తండ్రి కరెక్ట్ విధానంలో పెంచి పోషించి మంచి బుద్ధులు అవన్నీ నేర్పించి ఈ సమాజానికి మనల్ని పరిచయం చేస్తాడు కదా. అది ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఇంకేదేదైనా సరే తండ్రి చాలా ఇంపార్టెంట్ మన ఎదుగుదలకి. అట్లాగే మన జాతక చక్రంలో యోగాలు ఉండి కొన్ని అనుభవించలేకపోతున్నా ఇవి కూడా తల్లి తండ్రి, ఎలా అయితే మన తల్లిదండ్రి మనకు సపోర్ట్ ఉంటే మనం ఎదుగుదల ఉంటుందో, జాతక చక్రంలో రవిచంద్రుల అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునేది తండ్రి గురించి కదా. అంటే రవిగ్రహం మన సక్సెస్ మంది ఇదంతా కూడా రవిగ్రహ చేతిలోనే ఉంటుంది. తండ్రి ఎలాగో రవిగ్రహం అలాగా, అందుకే జాతక చక్రం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది అని ఇక్కడ హెడింగ్ పెట్టున్నాం. ఇప్పుడు కాలపురుషుని చక్రంలో సింహరాశి పంచమ స్థానం. మన జాతక చక్రంలో పంచమ స్థానం కూడా పూర్వపుణ్యమే. పూర్వపుణ్యం అంటే మనం ఏదైతే చేసుకుని కర్మలు వచ్చి ఉన్నామో దాన్ని బట్టి ఈ జన్మ మనం తీసుకుని కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం. అలాగే రవిగ్రహం కూడా మనకి జాతక చక్రంలో బాగున్నట్లయితే జీవితం మొత్తం సాఫీగా గడిచిపోతుంది. ప్రతి పని అన్న సమయానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అలా కాదండి, జీవితం సాఫీగా మనం అనుకున్న పనులు అయిపోతూ ఉన్నాయంటే. ఎందుకంటే తండ్రి ఎంత మంచిగా ఉంటే ఆ పిల్లవాడిని, తండ్రి మంచిగా ఉండాలి, ఆ పిల్లవాడిని అంతే మంచిగా పెంచితే అంత గొప్పగా ఉంటుంది వారి జీవితం కదా. అట్లాగే రవిగ్రహం కూడా మరి ఎలాగ ప్రధానం అంటే, ఇవాళ ఆదివారం కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మరీ ముఖ్యంగా ఆదివారం ఎందుకు చెప్తూ ఉంటానంటే, లగ్నకారకుడు రవి కదండి. ప్రత్యక్ష మనకి ప్రొద్దున్నే లేచి ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడే లేకపోతే మనకి వెలుగే ఉండదు, వెలుగు లేకపోతే మనకి ఏది ఉండదు. అందుచేత రవిగ్రహం బాగాలేని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రవి ఆరాధన ఆదివారం చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ చెప్పిన విధంగా లగ్న బలం పెరుగుతుంది. రవి బలం పెరగగానే గ్రహాలన్నీ అనుకూలంగా మారతాయి. మరి మీ జన్మజాతక చక్రంలో బలంగా ఉన్న రవి ఎట్లాగా అని ఎలా తెలుస్తుందంటే, లగ్నాధిపతి రవి కలయిక, ఒకరి ఒకరు పరస్పర దృష్టి, ఓకేనా. లగ్నాధిపతి రవి ఒకరికి ఒకరు రాశి మార్పు అంటే పరివర్తన. అంటే ఒక కుంభలగ్న జాతకులు తీసుకుందాం. రవిగ్రహం ధనస్సులో ఉన్నారు, ఓకే, గురుడు సింహరాశిలో ఉన్నారు. ఇదనమాట ఒకరి రాశిలో ఒకరు పరివర్తన చెందడం అంటే, ఓకేనా. ఇట్లా ఉన్నారు బలం.
ఉన్నట్టు అనమాట. ఓకేనా? లేదు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన రవి నక్షత్రంలో ఉండడం, రవిగ్రహం లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం ఇవన్నీ కూడా రవి బలం ఉన్నట్లు. అట్లాగే రవిగ్రహం ఆధిపత్య శుభుడైతే కేంద్రాల్లో ఉన్నా పర్వాలేదు, ఆధిపత్య పాపి అయితే కోణాల్లో ఉండాలి. ఇప్పుడు మీన లగ్న జాతకులు ఈయన ఆధిపత్య పాపి అయ్యారు 6వ స్థానానికి కాబట్టి. ఆయన అక్కడే ఉన్నారంటే అంటే ఎప్పుడు జన్మించాలి? ఆగస్టు 15 లేదా 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కంపల్సరీ రవిగ్రహం సింహరాశిలో ఉంటారండి. అప్పుడు జన్మిస్తే రవి సొంత రాశిలోనే ఉన్నట్టు అన్నమాట. అంటే ఈ నెలలో పుట్టి రవిగ్రహం ఏ పాప గ్రహం సంబంధం లేకుండా ఉండి సింహలగ్నం జాతకులైతే ఆ నెలలో పుట్టినవారు అద్భుతంగా ఉంటుంది వారి జీవితం. ఓకేనా? ఇట్లాగనమాట ఉంటే రవిగ్రహం బాగున్నట్లు. అట్లాగే రవిగ్రహం ప్లస్ శని కలవకుండా ఉండడం, రవి కేతువులు, రవి రాహువులు వీళ్ళ సంబంధం లేకుండా ఉంటే రవిగ్రహం బలంగా ఉన్నట్టు. ఓకేనా? ఇట్లాగా ఉంటే లగ్న బలం ఉన్నట్టు. లగ్న బలం ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ గుర్తింపు పొందుతారు. లగ్నాధిపతి బలంగా ఉన్నాడు, రవి కారకుడు బలంగా లేడు, కొంచెం ఇబ్బంది. లగ్నాధిపతి బలంగా ఉన్నాడు, రవిగ్రహం బలంగా ఉంది జాతకంలో అంటే వీరు ఎక్కడికి వెళితే వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది, 10 మందిలో ఒకరు స్పెషల్ గా కనిపిస్తారు, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ వీరికి ఉంటాయి. వీరు ఒక అట్రాక్టివ్ పర్సన్ గా కనిపిస్తారు రవి బలం ఉన్న వాళ్ళు. ఓకేనా? అట్లాగే రవి కుజులు కలయికుందనుకోండి, మీ పిల్లవాళ్ళ జాతకాల్లో రవి కుజులు కలయికుంటే డాక్టర్స్ లో సర్జన్స్, ఓకే, నెక్స్ట్ పోలీస్, లేకపోతే క్రీడారంగం ఇవన్నీ కూడా అంటే ధైర్యానికి అలాగే సాహసానికి సంబంధించిన వృత్తిలో ఉంటే వీళ్ళు రాణిస్తారనమాట. అది ఎందుకు అంటే ఈ రవిగ్రహం మేషరాశిలోనే ఉచ్చ పొందుతారు. చూడండి, లగ్నకారకుడు కాలపురుష కుండలి చక్రం 1వ స్థానం మేషరాశి అంటే రవి కుజులు కలయిక ఉంటే కాలపురుషుని కుండలి చక్రం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అది అట్లాగా. ఓకేనా? అలాగే రవి గురులు కలయిక కూడా మంచి యోగమే. మరి రవి బుధులు కలయిక ఉంటే బుధాదిత్య యోగం. రవి శుక్రులు కలయిక ఉంటే అది మరి రవి శుక్రులు ఆపోజిట్ అంటే పడరు కదండి, అయినప్పటికీ మంచిదే. మరి రవి శనులకి పడదు, కానీ ఉత్తరాయణ పుణ్యకాలం మొన్న వీడియోలో చెప్పున్నాను, ఎక్కడ అవుతుంది? మకర రాశిలో, శని భగవానుడు రాశిలోనే. అది మంచిదే, కానీ కొన్ని విధాల అంటే మకర లగ్నం అయ్యింది రవి కుజులు, లగ్న కారకుడు లగ్నాధిపతి వల్ల మంచిదే, అట్లా తీసుకుందాం. అలా కాకుండా శని పాపగ్రహం అయ్యి కలయిక ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఓకేనా? ఇట్లాగా మరి ఇట్లాగా ఆత్మకారకుడు రవిగ్రహం, మనోకారకుడు చంద్రగ్రహం. జాతక చక్రానికి వీరిద్దరూ కూడా ముఖ్యమే, కానీ జాతక చక్రం మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఒక రవిగ్రహం చేతిలోనే ఉంటుంది. వీళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. రవి రాహులు కలయిక ఉన్నదనుకోండి, కొన్ని రకాల ఇబ్బందులు
ఏదో విధంగా వస్తూ ఉంటాయి. మరి అలా ఉన్నప్పుడు రాహు యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ లో ఇబ్బందులు ఉండొచ్చు. రవిగ్రహం శుభుడైతే మళ్ళీ చాలా మంచి యోగము కూడా ఇవ్వచ్చు. ఇలా అన్నమాట. రవికేతులు కలియకున్నారంటే అది ఎక్కువ తండ్రితో డిటాచ్మెంట్ ఉంటుంది. ఈ పూర్వపుణ్యస్థానం సింహరాశిలోనే మఖా నక్షత్రం ఉంటుంది చూడండి. అదే సింహరాశి వారయ్యి రవికేతువులు కలిసి ఉన్నారంటే ఏంటి? సింహరాశి రాస్యాధిపతితో నక్షత్రాధిపతి కలయిక. ఇది ఒక మంచి కాంబినేషన్. కానీ ఎలా ఉన్నా కొంచెం తండ్రి వల్ల బాగుపడిన వాళ్ళు ఉంటారు, తండ్రితో డిటాచ్బుల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఈ కాంబినేషన్ లో. ఓకేనా? రవికేతువుల వల్ల. మరి ఇది ఈ రెండు ఎందుకంటే గ్రహణం పట్టినట్టు అర్థం కాబట్టి దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కంపల్సరీ ప్రతి సంక్రమణం రోజు, ప్రతి నెల సంక్రమణం వస్తుంది. ఓకేనా? ఈ సంక్రమణం రోజు కంపల్సరీ రవికి ఆరాధన చేసుకుంటే రవి బలం పెరుగుతుంది. ఆదివారం సూర్య నమస్కారం రోజు చేసుకోవాలండి. ఆదివారం ఒక్కరోజైనా, ఎందుకంటే ఖాళీ ఉండదు కొంతమందికి అలవాటు ఉండదు. కొత్తగా అలవాటు చేసుకోవాలంటే ఇవన్నీ ఇబ్బందులు. చేసుకుంటే రవి బలం పెరుగుతుంది, అన్నింటా సక్సెస్ ఉంటుంది. అందుకే గ్రహరాజు రవిగ్రహం చేతిలోనే జాతక చక్రం మొత్తం ఉంటుందండి. మనం ఏ పనిలోనైనా ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు, ఆ పనిలో విజయాలు, సక్సెస్ఫుల్. మనకి ప్రతి పని ఒక టైంకి చదువు అయిపోయింది, ఉద్యోగం వస్తుంది, వివాహం అయిపోయింది, ఇట్లా ఒక టైంకి అన్ని అయిపోతున్నామంటే రవి అనుగ్రహం వాళ్ళ జాతకంలో చాలా ఉన్నట్లు లెక్క. అందుచేత ఎవరికైతే ఏ పనిలోనైనా ఆటంకం వస్తుంది, మినిమము 24 సంవత్సరాలకి అసలు ఉద్యోగం రాలేదు, 22, 23 కదా రవి మెచ్యూరిటీ, చదువు అయింది, ఉద్యోగం రాలేదంటే మాత్రం ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని రవిగ్రహం యొక్క ఆరాధన చేయిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా జీవితంలో మార్పు. అంటే ఈరోజు టాబ్లెట్ వేసేసుకుంటే ఒక కడుపు నొప్పి వస్తుంది, ఆ టైంకి ఆ కడుపు నొప్పి తగ్గుతుంది, కానీ మళ్ళీ వస్తుంది. దానికి ఏంటి వేయాలి? యాంటీబయాటిక్ వేయాలి. అంటే డాక్టర్ గారు సూచించిన ఏవో ఉంటాయి, అవన్నీ చేస్తారు, ఇంకా సూక్ష్మం, అప్పుడు బాగుపడుతుంది. అంటే ఏంటి? ఒకరోజు చేసామండి, ఒక ఆదివారం చేసాం, అట్లా కాదు, నిరంతరం చేసుకుంటూ ఉంటే ఆ మంత్ర మహిమ వల్ల, పూజ మహిమ వల్ల, ఆ భగవంతుని మహిమ వల్ల మారుతుంది. అది జీవితంలో ఎప్పుడూ మంచి చేస్తుంది, చెడైతే చేయదు. అందుకని రవిగ్రహం యోగం ప్రతి ఒక్కరికి ఉండాలండి. రవిగ్రహ యోగం ఉన్న వాళ్ళు లగ్న బలం ఉంటుంది. లగ్న బలం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటారు, తర్వాత హుందాగా ఉంటారు. 10 మందిలో వీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉంటారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.